సెక్స్ సామర్థ్యం పెంచే ట్యాబ్లెట్స్ కానీ మెడికేషన్ వాడటం వల్ల ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది ఎక్కువ అవుతుందా? హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 49 రాజమండ్రి బ్రాంచ్. సో చాలామంది ఏంటంటే మెడికేషన్ కంటిన్యూస్గా తీసుకుంటే కొన్ని రకాల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ ఇజాక్యులేటరీ డిస్ఫంక్షన్ కానీ ఉన్నవాళ్ళు మెడికేషన్ అనేది ఓవర్ ద కౌంటర్ కంటిన్యూస్గా వాడితే ఏమవుతుంది? సో దాని గురించి మనం డిస్కస్ చేసుకునే ముందు అసలు మెడికేషన్ ఇజాక్యులేటరీ ఆర్ వాళ్ళకు ఒక యాంగ్జైటీ వల్ల కంటిన్యూస్గా మెడికేషన్ ఓవర్ ది కౌంటర్ తీసుకుని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యూజువల్గా వయాగ్రా అనేది దొరుకుతూ ఉంటుంది మార్కెట్లో. దాన్ని వాడటం వల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ తలెత్తుతాయా అంటే, సో ఈ వయాగ్రా అనేది అసలు డ్రగ్ కాంపోజిషన్ మనం చూసుకుంటే సిల్డినఫిల్ అనమాట. సో ఇదేంటంటే ఒక ఇన్హిబిటర్, PEE5 ఇన్హిబిటర్. ఇదేం చేస్తుందంటే వ్యాసో డైలిటేషన్ని ఇంక్రీజ్ అవుతుంది, బ్లడ్ వెజల్స్ యొక్క వ్యాసో డైలిటేషన్. ఇది కేవలం ఎక్కడైతే పెన్నిస్ దగ్గరే కాదు, అట్ ద సేమ్ టైం బాడీ మిగతా పార్ట్స్ మీద కూడా కొంతవరకు దీని ఎఫెక్ట్ ఉండటం వల్ల ఏమవుతుందంటే, తరచుగా తీసుకోవడం వల్ల కొంతమందికి హార్ట్ అటాక్స్ కూడా వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే హెడేక్స్, మైగ్రేన్ ఇంక్రీజ్ అవటం. సో ఇలా మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో డెఫినెట్గా దీన్ని మీ డాక్టర్తో డిస్కస్ చేసి ఎంతవరకు వాడితే బెటర్, లేదా ఇంకేమన్నా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నా కూడా దాన్ని రెక్టిఫై చేసుకోవడం బెటర్. ప్రైమరీ రీజన్ ఏంటో దాన్ని రెక్టిఫై చేసుకోవటం వల్ల ఏంటంటే మీకు ఇన్ఫర్టిలిటీ ఇష్యూని కూడా తగ్గించవచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ మెడిసిన్స్ వాడటం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో సిల్డినఫిల్ అనేది కొంతవరకు దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చాలామంది ఏంటంటే డాక్టర్ యొక్క పర్యవేక్షణలో కాకుండా వెళ్ళి మెడికల్ షాప్ నుంచి తెచ్చుకుంటారు. సో దానికి చాలా డోసేజెస్ కూడా ఉంటాయి. సో 25, 50, 100 mg లాగా. సో డోసెస్ మీరు డాక్టర్ దగ్గర ప్రిస్క్రిప్షన్ లేకుండా వెళ్తే ఏంటంటే ఎక్కువ డోస్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ అవటం, హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయన్నమాట. సో డెఫినెట్గా దీనివల్ల మేజర్ ఎఫెక్ట్ అనేది ఉండదు. బట్ లాంగ్ రన్లో మీరు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో కానీ కలవటానికి ఇబ్బంది పడుతున్న రూట్ కాజ్ ఏంటో తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్కి వెళ్తే త్వరగా మీరు ప్రెగ్నెన్సీని అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఆర్ ద కౌంటర్ ఈ మెడికేషన్ వాడటం వల్ల ఏమవుతుంది అంటే మీకు సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తుతాయి. ఫర్దర్గా మీ రూట్ కాజ్ ఏదైతే ఉందో అది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది అలాగే ఉండిపోతుంది. ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా డెఫినెట్గా నన్ను రాజమండ్రి బ్రాంచ్ వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.